హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. మీరు కానీ మన ఛానల్లో వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఇప్పుడు ఏదో వీడియోకి వెళ్ళిపోతామండి ఫ్రెండ్స్. మామూలుగా అనేది బజ్జీస్ అనేది ఎందుకు ఫైటింగ్ చేసుకుంటాయంటే ఫస్ట్ అనేది ఏంటంటే వీటి కేజ్ అండి. కేజీలో అనేది మన చిన్న కేజీలో పెట్టుకుని మనం అనేది ఏంటంటే ఒక 10 పేర్లు కానీ లేదంటే 15 పేర్లు కానీ వేస్తే ఏమవుతాయి అంటే ప్లేస్ సరిపోకనేది ఫైటింగ్ అయితే చేసుకుంటాయండి. అలాగే ఏంటంటే రెండోది ఏంటంటే ఫుడ్ విషయం అండి. మన ఏంటంటే వీళ్ళకి అనేది మనం టైం ఫుడ్ పెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు బజ్జీస్ అనేది. కానీ మనం టైం ఫుడ్ పెట్టకపోతే ఉన్న ఫుడ్డే మనం సడన్గా ఫుడ్ పెట్టినప్పుడు ఏమవుద్దంటే ఆ ఫుడ్ అనేది తినేటప్పుడు ఏంటంటే ఒకదాన్ని ఒకటి పొడుచుకొని అప్పుడైతే ఫైటింగ్ జరుగుతూ ఉంటాయండి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం వస్తుందండి వీటికి అనేది. మెయిన్గా అనేది మనం బీడింగ్ చేస్తాం కదండి. ఆ బీడింగ్ చేసినప్పుడు ఏమవుద్దంటే ఫీమేల్ బజ్జీస్ ఎక్కువ ఫైటింగ్ చేసుకుంటాయండి. ఈ ఫీమేల్ బజ్జీస్ అనేది ఎందుకు ఫైటింగ్ చేసుకుంటాయంటే మన పాట్స్ పెడతాం కదండి. మీకు ఉదాహరణ చూపిస్తాను మీకు అనేది ఒకటి ఎలా ఉన్నదండి. ఇప్పుడు ఈ పాట్స్ చూస్తున్నారు కదండి. ఈ పాట్లో అనేది ఏంటంటే ఉట్టు ఫీమేల్ కూడా కూర్చుందండి, మేల్ బయట కూర్చుంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే కాలనీ బీడింగ్ అంటే మీకు ఒక 10 పేస్ కానీ లేదంటే ఒక 20 పేస్ కానీ అలా లాడ్స్లో కానీ తెచ్చేస్తారు మామూలుగానే షాప్ నుంచి కానీ లేదంటే ఏదైనా ఫామ్కి వెళ్ళి కొనుక్కొని తీసుకొచ్చేస్తారండి. ఆ టైంలో మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 20 పాట్స్ కానీ లేదంటే 15 పాట్స్ కానీ పెట్టుకొని మొత్తాన్ని కానీ ఒక దాంట్లో వదిలేస్తారు. వదిలేసినప్పుడు ఏమవుద్దంటే మీకు అనేది ఫీమేల్ బజ్జీస్ అన్నీ కూడా ఒకేసారి బీడింగ్కి అయితే రావండి. 2-3 అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతాయి బీడింగ్కి అనేది. ఆ 2-3 ఏం చేస్తాయంటే మీరు పెట్టే పాట్స్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆ పాట్లకు అనేది వెళ్ళి కూర్చొని బీడింగ్ అయిన తర్వాత ఎగ్స్ అనేది పెడతాయండి. ఒక 2-3 ఎగ్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ 3 ఫీమేల్స్ అనేది బీడింగ్కి వచ్చాయని చెప్పాను కదా మీకు అనేది. నెక్స్ట్ మిగతా బజ్జీస్ కూడా అలాగే బీడింగ్ అనేది రావడం జరుగుతుందండి. ఆ బీడింగ్ అయిన తర్వాత మీకు అనేది అవి కూడా పాట్స్ సెలెక్ట్ చేసుకుంటే పాట్స్ సెలెక్ట్ చేసుకున్న విషయాలు ఏంటంటే ఇప్పుడు ఈ బజ్జీ ఇలా కూర్చున్నాయి కదండి. ఈ ఫీమేల్ అనేది ఇలా కూర్చొని దాంతోపాటు మేల్ ఉంది కదండి. కానీ ఏం చేస్తాయంటే వాటికి అనేది అన్ని పార్ట్స్ ఉన్నా సరే ఈ పార్ట్సే కావాలనుకోని పాట్ దగ్గరికి వచ్చి లోన్ ఉన్న ఫీమేల్ అనేది శుభ్రం పొడి చేయడం జరుగుతుంది. కానీ కొన్నిసార్లు ఏంటంటే ఈ లోన్ ఫీమేల్ కానీ పెద్ద అనుకోండి దాన్ని పొడి చేస్తుంది. లేదు అది కానీ ఈ ఫీమేల్ మీద పెద్ద అనుకోండి అది దీన్ని పొడిచేస్తుంది. పొడిస్తే ఏం చేద్దంటే దీన్ని వీలైనంత వరకు పాటలో ఉండిపోతే చంపేయడం కూడా జరుగుతుంది కొన్నిసార్లు అనేది. కొన్నిసార్లు ఇది బెదిరిపోయి బయటకు వచ్చి పారిపోయింది అనుకోండి దీన్ని ఎగ్స్ అనేది బయటికి తోసేసి అది చక్కగా కూర్చొని అది ఎగ్స్ పెడుతుంది. అదేమన్నా బాగుపడద్దు అంటే దానికి ఏమి ఉండదండి. మిగతా ఫీమేల్ అనేది సేమ్ అందులోనే ఒక ఫీమేల్ మళ్ళీ బీడింగ్కి వస్తుంది. బీడింగ్కి వచ్చిన తర్వాత అదే అనేది మళ్ళీ సేమ్ ఎలా ఫైటింగ్ చేసి దాన్ని చంపేయడం జరుగుద్ది. అసలు భయ్య ఈ ఫైటింగ్ ఎందుకు చేసుకుంటే భయ్య దీనికి మార్గం లేదంటే ఇది ఫైటింగ్ ఎందుకు చేసుకున్నానంటే మెయిన్గా అనేది ఈ బజ్జీ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను ఎగ్స్ పెట్టాను, ఎగ్స్ యాడ్ చేసి పిల్లలు చేసిన తర్వాత వేరే బజ్జీ అనేది ఒకవేళ గబుక్కు నా పిల్లలు చంపేస్తుందేమో అని భయంతో ఇది ఏం చేస్తుందంటే వేరే పిల్ల మనం ముందుగా చంపేస్తే ఆ ఫీమేల్ అనేది నెక్స్ట్ కొండలో కూర్చోలేదు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పేసి ఆ మైండ్ సెట్ అనేది ఏం చేస్తుందంటే వేరే ఎగ్స్ని కానీ వేరే బేబీస్ని కానీ ఇవి అటాక్ చేసి చంపేస్తాయండి. మెయిన్ అనేది అదే ఆలోచించి చేస్తాయి. నెక్స్ట్ అగ్రెసివ్ ఫీమేల్స్ ఉంటాయి. అవి ఎగ్స్ పెట్టినా ఎగ్స్ పెట్టకపోయినా సరే ఎగ్స్ మీద ఉన్న ఫీమేల్స్ని వెళ్ళి కదుపుతూ ఉంటాయి. కదిపేసి అట్లా ఏంటంటే ఒకవేళ ఇది బలంగా ఉంటే పాపం దాన్ని కూడా చంపేస్తూ ఉంటాయండి. కానీ ఈ ప్రాబ్లం అనేది మనకు అనేది ఫస్ట్లో తెలియదు, ఎవరికి తెలియదు ఈ ప్రాబ్లం అనేది. ఈ ప్రాబ్లం అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎవరైనా అనుభవించి ఉంటే కంపల్సరీ కూడా కింద కామెంట్ చేయండి. మీరు అడగచ్చు భయ్య మీరు కామెంట్ చేయమన్నారు కానీ మరి దీనికి సజెషన్ ఏమైనా ఉందంటే కంపల్సరీ కూడా మీకు సజెషన్ అయితే నేను చెప్తాను ఎలా చేసుకోండి అని. మీరు ఏం చేస్తారంటే మీరు నాకు పక్కాగా బీడింగ్ చేసుకోవాలి భయ్య, మాకు పక్కాగా నా ఎగ్స్ పెట్టి ఎగ్స్ని యాడ్ చేసి ఎగ్స్ ప్రతిదీ కూడా పిల్లలు మా చేతికి రావాలి, ఎటువంటి దెబ్బలు లేకుండా ఇప్పుడు హెల్తీగా ఎటువంటి ఫైటింగ్ లేకుండా ఉండాలంటే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్గా ఒక పేరుని సింగిల్ కేసులో వేసేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇది ఒక పేరు, ఇందాక ఒక పేరు చూసారు అది సింగిల్ కేసులో, ఇది సింగిల్ కేసే. ఇప్పుడు 2 బజ్జీస్ కూడా ఎటువంటి ఫైటింగ్ చేసుకోవు. ఎందుకంటే ఈ 2 కూడా జత, ఒకటి మేలు ఒకటి ఫీమేల్. చూస్తున్నారు కదా వైట్ది వచ్చి ఫీమేలు, వెల్లో కలర్ వచ్చి మేలు. ఈ 2 చక్కగా జత కట్టాయి కాబట్టి జత కట్టి లోనకు ఎగ్స్ పెట్టాయి. ఎగ్స్ అనేది చక్కగా హ్యాచ్ చేసి వీటికి భయం అవసరం లేదు. ఎందుకంటే వేరే బజ్జీ వచ్చి ఏం పొడవ అవసరం లేదు. ఇప్పుడు పై నుంచి కింద చూపించాం కదా, ఇప్పుడు ఈ పై వండి ఈ బజ్జీ మేలు కూడా ఫీమేల్ కూడా కింద అట్ల దగ్గరికి వెళ్దాం, కింద ఫీమేల్ మేలు కూడా పై అట్లకి రాదు. వీళ్ళు సూపర్ సెక్యూరిటీ, ఎందుకంటే ఎటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి చక్కగా ఎగ్స్ అనేది హ్యాచ్ చేస్తాయి. వీళ్ళకి ఆకలి వేసినప్పుడు మాత్రమే ఫీమేల్స్ బయటకు వచ్చి చక్కగా ఫుడ్ తింటాయి. మళ్ళీ ఫుడ్ తినేసిన చక్కగా లోనికి వెళ్ళి పడుకుంటాయి. వీటికి ఎటువంటి భయం లేదు వేరే బజ్జీ వచ్చి మా పిల్లల్ని డిస్టర్బ్ చేయడం కానీ లేదా నా గుడ్లు కానీ డిస్టర్బ్ చేయడం ఎటువంటి బెంగ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. హ్యాపీగా పడుకుంటుంది ఎగ్స్ మీద అనేది హ్యాపీగా దానికి ఆకలి బయటకు వచ్చి తింటుంది. కానీ కాలనీలో అనుకోండి భయం. అందుకే కొన్నిసార్లు ఏంటంటే కాలనీ అనేది ఎగ్స్ అనేది హ్యాచ్ అవ్వు. ఎందుకు హ్యాచ్ అవ్వు అంటే ఈ లోనకు వచ్చిన ఫీమేల్ అనేది టెన్షన్గా ఉంటుంది, ఏది నాకు కొండ దగ్గరకు వస్తుందని.
అందువల్ల ఏంటంటే ఎగ్స్ అనేది హ్యాచ్ అవ్వు. నెక్స్ట్ అంటే ఒకవేళ ఎగ్స్ హ్యాచ్ అయినా సరే మిగతావి అనేది ఈ ఎగ్స్ అనేది పొడిచడం కానీ పిల్లలు కానీ తినడం జరుగుతుంది. మీరు అడగచ్చు, భయ్య ప్రతి కాలనీ జరుగుద్ది అంటే కొన్ని కాలనీ అనేది జరగదండి. ఎందుకు జరగదంటే కొన్ని కాలనీ అనేది ఈ బజ్జీస్ అన్నీ ఒకే దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి వచ్చిన బజ్జీస్ ఏమవుతాయి అంటే అవి ఫైటింగ్ ఎక్కువ చేసుకోకపోవడం ఏమవుద్దంటే ఈ పార్ట్స్లో కలిసి, ఎందుకంటే వాళ్ళకి అనేది అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉంది. కానీ మనం ఎక్వేరియం షాప్స్లో కానీ పెట్ షాప్స్లో కానీ కొని తెచ్చుకుంటాం కదా, ఈ ఎక్కడి నుంచి వచ్చిన బజ్జీస్ అన్నీ కలుస్తాయి. కలిసి ఉంటే ఏంటంటే బ్లడ్ లైన్ డిఫరెంట్స్గా ఉంటాయి. నెక్స్ట్ అంటే వీటిలో నేచర్, నెక్స్ట్ ఏంటంటే ప్లేసెస్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అందువల్ల ఏమవుద్దంటే మంచి అగ్రెసివ్గా ఉంటాయి. మెయిన్గా ఈ బజ్జీస్లో అనేది ఫైటింగ్ చేసేవి ఫీమేల్స్ అండి. ఫీమేల్సే చాలా అగ్రెసివ్గా ఉంటాయి. ఫీమేల్స్ మాత్రం ఎక్కువగా ఫైటింగ్ చేస్తాయి. మేల్స్ మాత్రం ఎప్పుడు ఫైట్ చేస్తాయి అంటే ఓన్లీ ఫుడ్ పెట్టినప్పుడు, ఫుడ్ తిన్నప్పుడు మేల్స్ అనేది ఫైట్ చేస్తాయండి. కానీ ఎక్కువ అంటే మనకి 100%లో అనేది 99% అనేది ఫీమేల్సే ఫైటింగ్ చేస్తాయి. 10% మాత్రమే మేల్స్ అనేది అంటే ఫుడ్ దగ్గర ఫైటింగ్ అయితే చేస్తాయండి. నేను ఒకటే చెప్తాను మీకు అనేది, మీరు బ్రీడింగ్ చేసుకోవాలంటే సింగిల్ కేసులు అయితే వేసేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సింగిల్ కేసులు ఉన్నాయి, సింగిల్ కేసులు వేసేసుకోండి. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. చక్కగా మీ దగ్గర ఎగ్స్ పెడతాయి, ఎగ్స్ హ్యాచ్ చేసి పిల్లలు చేస్తాయి. లేదు భయ్యా మేము కాలనీ పెట్టుకుంటామంటే మాత్రం కంపల్సరీ కూడా ఎగ్స్ లాస్ అవుతాం. నెక్స్ట్ ఏంటంటే మనం అనేది కంపల్సరీగా బేబీస్ కూడా లాస్ అవుతాం. నేను ఒకటే చెప్తాను, భయ్యా మా దగ్గర జరగట్లేదంటే బజ్జీస్ అనేది మైండ్ సెట్ అనేది ఎప్పుడు కూడా ఒకలాగా ఉండదు. ఒకసారిగా ఈసారి బీడింగ్ సీజన్ అయిపోయినా సరే నెక్స్ట్ బీడింగ్ సీజన్లో అయినా సరే కంపల్సరీ కూడా మీకు అనేది ఫైటింగ్ అయితే డెఫినెట్గా జరుగుద్ది. ఎందుకంటే చాలామంది పెద్ద పెద్ద ఫార్మర్స్ అనేది ఈ ప్రాబ్లమ్స్ అయితే పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, కానీ ఏంటంటే ఒకేసారి లాట్స్లో 200 బజ్జీస్ అనేది అంటే చిన్న చిన్న కేసులు వేస్తే దాన్ని పెద్ద వర్క్ అయిపోతుంది. డైలీ ఫుడ్ పెట్టుకోవాలి, డైలీ అనేది వాటర్ పెట్టుకోవాలి. కానీ మీరు పెంచేది ఏంటంటే జస్ట్ ఒక 5 pairs లేదంటే 3 pairs అలా పెంచుకోవడం మాత్రం సింగిల్ కేసులు మెయింటైన్ చేయండి. లేదు భయ్య నా దగ్గర ఒక 50 పేర్లు ఉన్నాయంటే మాత్రం వాళ్ళకైతే మాత్రం నేనైతే సజెషన్ అయితే చెప్పలేను. ఎందుకంటే ఒకవేళ సింగిల్ కేసులు పెట్టుకుంటే పెద్ద సేవ్ అయిపోద్ది. ఇంకేంటంటే ఏ పనికి వెళ్ళవసరం లేదు. 50 పేర్లు కానీ డైలీ ఫుడ్ పెట్టుకోవాలి, డైలీ వాటర్ పెట్టుకోవాలి, పెద్ద సేవ్ అయిపోద్ది. ఇప్పుడు నా దగ్గర ఉన్న 15 పేర్లే. ఎందుకంటే 15 పేర్లకి అనేది నేను బయట నుంచే వాటర్ వేస్తాను, ఫుడ్ కూడా బయట నుంచి చేస్తాను, నాకు పెద్ద ప్రాబ్లం ఉండదు. మీకు అది కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో అనేది మీరు అడగండి. భయ్య ఏంటంటే ఇట్లా ఫుడ్కి నెక్స్ట్ వాటర్కి అనేది మాట తలుపు తీస్తున్నాం, ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అయ్యేలా కొంచెం ఏదైనా సజెషన్ ఇవ్వండి. అంటే బయట నుంచి మేము ఫుడ్ వేసినట్టు అంటే నేను వర్క్కి వెళ్ళిపోతూ ఉంటాను. బట్ అట్లా టైం ఫుడ్ అనేది జస్ట్ ఒక 5 నిమిషాలు వేసేలా ఏమైనా వీడియోస్ చేయాలంటే కంపల్సరీగా వీడియోస్ చేస్తానండి. నా దగ్గర ఉన్న వీడియోస్ అనేది అది నేను ఎలా ఇట్లా ఫుడ్ అనేది చేస్తాను, నేను బయటకు వర్క్ అనేది వెళ్ళిపోతూ ఉంటాను. కానీ నా దగ్గర బజ్జీస్కి అనేది జస్ట్ 2 minutes అనేది వాటర్ నెక్స్ట్ ఫుడ్ వేసేస్తాను. బజ్జీస్ ఎటువంటి డిస్టర్బ్ ఉండదు. నెక్స్ట్ బజ్జీస్ అనేది ఆ కేస్ డోర్ కూడా నేను తీయను. కానీ అలాంటి వీడియో ఒకటి చేయని పోయింటే డెఫినెట్గా వీడియో చేస్తాను మీకు అనేది. జస్ట్ 2 minutes అనేది మార్నింగ్ 2 minutes అనేది వాటర్ చేంజ్ చేసుకోవచ్చు, ఫుడ్ కూడా వేసేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మళ్ళీ ఈవినింగ్ అనేది వాటర్ వేసేసుకోవచ్చు, ఫుడ్ మాత్రం మీకు లోడ్గా ఉంటుంది. అలాంటి వీడియోస్ ఏమైనా చేయండి భయ్య, మాకు యూజ్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మేము కూడా వర్క్కి వెళ్ళిపోతున్నాం, బడ్జెట్స్కి టైం టు టైం ఫుడ్ అనేది మాకు ఇబ్బందిగా ఉందంటే మీరు కామెంట్ చేయండి. దాని గురించి కూడా ఒక వీడియో చేయడం జరుగుతుందండి. మన వీడియో కన్నా ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగేంటే మన ఛానల్ వీడియోస్గా మీరు ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్.